నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి డబ్బులు పంపిస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో డబ్బులు పంపిస్తే మా కుటుంబాలకు చేరుతాయి, అలాగే మా యొక్క కుటుంబాలకు సంబంధించిన అవసరాలు తీరుతాయని చెప్పి అందరూ అనుకుంటారు. కువైట్ నుంచి భారతీయులు కావచ్చు, ఇతర దేశాల వాళ్ళు ఇండియాకు మరియు వాళ్ళ యొక్క దేశాలకు డబ్బు పంపించడం ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నాయి. అలాగే కంపెనీలకు భారీ లాభాలు అయితే ప్రవాసులు తెచ్చిపెడుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్ సెంట్రల్ బ్యాంకు విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 2026 మొదటి అర్ధభాగంలో జనవరి నుంచి జూన్ వరకు కువైట్ మనీ ఎక్స్చేంజ్ కంపెనీల లాభాలు గణనీయంగా పెరిగాయని చెప్పేసి కువైట్ సెంట్రల్ బ్యాంకు తెలిపింది. కరెన్సీ ట్రేడింగ్ ఆదాయాలలో బలమైన వృద్ధి కారణంగా వాటి నికర లాభాలు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగాయి. కువైట్ దేశంలోని 31 మనీ ఎక్స్చేంజ్ కంపెనీల మొత్తం నికర లాభం జనవరి జూన్ నెల కాలంలో 110.5% పెరిగి 31.48 మిలియన్ దినార్లకు చేరుకుంది. 2025వ సంవత్సరంలో ఇదే కాలంలో ఇది 14.95 మిలియన్ దినార్లుగా ఉండగా ఇప్పుడు 16.52 మిలియన్ల దినార్ల పెరుగుదల నమోదు చేసింది. అలాగే ఈ యొక్క రంగం మొత్తం ఆదాయం 43.3% పెరిగి 66.57 మిలియన్ దినార్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో 46.46 మిలియన్ దినార్లుగా ఉంది. ఈ వృద్ధికి ప్రధాన కారణం కరెన్సీ అమ్మకాలే అని చెప్పేసి వీటి ద్వారా 60.14 మిలియన్ల దినార్లు సమకూరాయి. ఇది మొత్తం ఆదాయాలలో 90% పైగా ఉంది. గత ఏడాది కాలంతో పోలిస్తే కరెన్సీ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం 51.2% పెరిగిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో లాభాలలో ఉన్నాయన్నమాట. దానికి ప్రవాసులే కారణం. మనీ ఎక్స్చేంజ్ కంపెనీల ద్వారా డబ్బు పంపించడం కానీ, లేకపోతే మనీ ఎక్స్చేంజ్ కంపెనీలలో ఇతర దేశాలకు సంబంధించిన కరెన్సీలు కొనుగోలు చేయడం కానీ, మార్పిడి చేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. అలాగే కమిషన్ల రూపంలో కావచ్చు ఇటు నుంచి మనీ ఎక్స్చేంజ్ కంపెనీలకు భారీ లాభాలు వచ్చినట్లయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.